నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనేక దినముల తర్వాత మరలా జెహోవా జైరే ప్రార్థనా మందిరంలో ఈ విధంగా కలుసుకొని దేవుని ఆరాధించడానికి ప్రభువు చూపిన కృపను బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా సంఘ కాపరికి, వారి కుటుంబానికి నా యొక్క శుభవందనాలు తెలియచేస్తున్నాను. సో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మన ఎదురుగా ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం లేదా దేవుని బల్ల ఉంది. సో కొంతసేపట్లో మనం దేవుని యొక్క బల్లలో ప్రవేశించబోతున్నాం. దానికంటే ముందు దానిని గురించిన కొన్ని సత్యములను మనము గ్రహించి ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. ఇక చూస్తే అపోస్తుల కార్యంలో పౌలు భక్తుడు సంఘానికి ఏం చెప్తున్నాడంటే ఒక ముఖ్యమైన మాట. అందరూ మొదట చూస్తే అందరూ మోషేను బట్టి, అక్కడ 1 ఫుట్ నోట్ ఉంటుంది, దాంట్లో చూస్తే మోషేలోను అని ఉంటుంది. మోషేలోను, మేఘములోను, సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఒక విశ్వాస జీవితము ఎక్కడ ప్రారంభమవుతుంది, లేదా యేసుతో ప్రయాణం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే, దేవుని వాక్యం చెప్తాంది మనం లోకంలో అన్యులమంట, దేవుణ్ణి ఎరుగని వారము. ఎఫెసీల పత్రికలో అంటే లోకంలో దేవుడు లేని వాళ్ళమంట. లోకంలో మనం ఎవరమంటే దేవుడు లేని వాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి ఎప్పుడు దేవునితో కలిసి ప్రయాణాన్ని ప్రారంభిస్తాడంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుడైన నికోదేము అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొద్దకు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో అర్ధరాత్రి వస్తున్నాడు రహస్యంగా. నేను చెప్తున్నాను చూడండి, ఈ దేశంలో కూడా చాలామంది భయపడి చాలా ఉన్నతమైన అధికారులు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు లోకానికి భయపడి వాళ్ళు బయటకు రాలేదు. కానీ ఎంతోమంది రహస్యంగా ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు. విశ్వాసం ఉంచిన వారు అత్యున్నతమైన స్థాయి నుంచి ఉన్నారు. ఓకే, అట్లనే యేసు ప్రభు కాలంలో కూడా ఈయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, యూదులకు దేవుని యొక్క ధర్మశాస్త్రమును బోధించే బోధకుడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నాడో, ఆయన ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు లోకానికి రానయ్యున్న రక్షకుడు ఈయనే అని చెప్పి నమ్మి ఏం చేస్తున్నాడంటే, ఒకరోజు రాత్రి వాళ్ళ యూదులకు భయపడి, పగలపూట వస్తే నన్ను చూసి రాళ్ళతో కొడతారేమో అని భయపడి అర్ధరాత్రి రహస్యంగా వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువును ఒక మాట అడుగుతున్నాడు. చూద్దాం, 3వ అధ్యాయం యోహాను సువార్త, నేను 2వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఇందాక దైవ సేవకుడు చెప్తున్న మాట, యేసుక్రీస్తు ఎక్కడున్నాడంట? దేవునితో ఉన్నాడంట ఆయన కదా. హీ వాజ్ విత్ హిమ్, జీసస్ వాస్ విత్ గాడ్ ఇన్ ద బిగినింగ్. ఆయన అంటున్నాడు, చూడండి, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి ఇది అర్థమైంది. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువు, నువ్వు ఈ భూమి మీద మనుషులకు పుట్టినవాడవు కాదు. అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు అని గుర్తించినాడు. మేము ఎరుగుదుము, మేము అంటున్నాను, నేను కాదు మేము అంటున్నాను. అంటే ఎవరు? ఈయనతో పాటు ఎవరో ఉన్నారు, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు. వాళ్ళందరూ కూడా ఈయన మాటలను, ఈయన బోధను పరిశీలించి గుర్తుపట్టారు, ఈయన మనుష్యుడు కాదు, ఈయన మనుషుల యొద్ద నుంచి రాలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చాడని. రెండో చెప్తున్న మాట, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడు. రెండోది వాళ్ళు ఏం గుర్తించినారంటే, యేసుక్రీస్తుని ఈయన దేవుని యొద్ద నుండి వచ్చాడు. రెండోది, ఈయనకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉంటేనే తప్ప నీవు చేస్తున్న సూచక క్రియలు ఎవ్వరు కూడా చేయలేరు. కాబట్టి 2 విషయాలు గుర్తించిన, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావు, ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ 2 విషయాలు చెప్పి ఒక మాట అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, అందుకు చూడండి అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు అంటున్న మాట, అందుకు యేసు
ఏమండి? అందుకు యేసు అతనితో ఒక మాట అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈయన ఏమన్నా అడిగాడా? ఇప్పుడు యేసయ్యను ఏమన్నా అడిగాడా? యేసయ్య గురించి ఒక మాట చెప్పినాడా బోధకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు? యేసయ్యను ఇంకా ఏం అడగలేదు. ఆయన ఏమంటున్నాడు? నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని మేము తెలుసుకున్నాము అన్నాడు. అందుకు యేసు అంటున్నాడు, వెంటనే ఏమంటున్నాడు? అందుకు యేసు ఏమంటున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి దేని గురించి చెప్తున్నాడు? దేని గురించి చెప్తున్నాడు? దేవుని రాజ్యము. చెప్పండి అందరూ. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి దేని గురించి చెప్తున్నాడంటే, వచ్చిన వెంటనే దేవుని రాజ్యము గురించి చెప్తున్నాడు. దేవుని రాజ్యం. ఇందాక మనం ఎదురు చూస్తున్నామంట ఆ మహిమగల రాజ్యంలో చేరాలని. అది దేవుని రాజ్యం. మొట్టమొదటిగా చెప్తున్నాను, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇజ్రాయేలు అనే దేశంలో ఆల్రెడీ ఉన్నాడు. అతనికి ఒక రాజ్యం ఉంది. ఏ రాజ్యము? ఇజ్రాయేల్ దేశం. అతను ఆ ఇజ్రాయేలులో ఒక పౌరుడుగా ఉన్నాడు. ఆ దేశ సంబంధి అతను. అతనికి ఒక పౌరసత్వం ఉంది. అతను ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ఆ ఇజ్రాయేల్ దేశం గురించి కానీ, ఆ ఇజ్రాయేల్ దేశంలో నువ్వు ఒక పౌరుడుగా ఉన్నావని దాని గురించి కానీ మాట్లాడలేదు. కానీ ఆయన ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడంటే, పరలోక రాజ్యం గురించి, ఆ దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యం ఉంది. ఆ దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నికోదేము, నువ్వు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. లేదా ఫుట్నోట్లో చూస్తే 1ని పెట్టి అక్కడ ఏమని ఉంటుందంటే, నీవు పైనుండి జన్మించాలి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ఒక్కొక్క విశ్వాసికి నేను చెప్తున్నా చూడండి, 2 జన్మాలు ఉంటాయి. 2 జన్మాలు. ఒకటి క్రింది నుంచి జన్మించడం, అంటే తల్లి గర్భములో నుండి శరీర రీతిగా ఈ భూమి మీద జన్మించడాన్ని క్రింది నుండి జన్మించడం అంటారు. అయితే ఒక విశ్వాస జీవితంలో 2 జన్మాలు ఉంటాయి. 2వ జన్మం ఏంటంటే, యేసయ్య చెప్తున్నాడు, పైనుండి జన్మించాలంట. పైనుండి జన్మించాలి. ఇంకా మీకు స్పష్టంగా అర్థమవడానికి చెప్తాను. ఒక విశ్వాస జీవితంలో ఉండే ఆ 2 జన్మాలు ఏంటంటే, ఒకటి తల్లి గర్భంలోంచి జన్మిస్తాడు. 2వది ఎలా జన్మిస్తాడంటే, నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు ఎలా జన్మించినాడు? యేసుక్రీస్తు ఎలా జన్మించినాడు? ఆంటీ కరెక్ట్ చెప్తున్నా. ఎలా జన్మించినాడు? పరిశుద్ధాత్మ వలన. ఒకసారి ఆ మాట చదువుదామా? చూడండి, మత్తయి సువార్తలో మరియకు గాబ్రియేల్ దూత చెప్తున్న మాట. లూకా సువార్తకి వెళ్దాం. లూకాలో వివరిస్తాడు. లూకా సువార్త 1వ చెప్తున్న మాట, 1వ అధ్యాయం చదువుతున్నాను. అందుకు 34 నుంచి చదువుతున్నాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా. నేను అడుగుతున్నాను చూడండి, శరీర రీతిగా ఒక వ్యక్తి జన్మించాలంటే ఎవరు కావాలి? తల్లి, తండ్రి, లేదా స్త్రీ, పురుషుడు, ఇద్దరు కావాలి శరీర రీతిగా జన్మించడానికి. కాబట్టి మరియకు అర్థం కాల, నాకు ఇంకా వివాహమే కాలేదు, నువ్వు చెప్తున్న ఈ శిశువు ఎలా పుడతాడు నాకు అని శరీర రీతిగా అడిగింది. అందుకు ఆ దూత ఏమంటున్నాడు చూడండి. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఒక వ్యక్తి
పరిశుద్ధాత్మ వలన జన్మిస్తే అంట ఆ వ్యక్తి దేవుని కుమారుడు అనబడతాడంట. ఏమనబడతాడండి? దేవుని కుమారుడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో 2 జన్మాలు. ఒకటి ఏంటంటే అతను తన తల్లి తండ్రికి జన్మిస్తాడు, అది శరీరం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ శరీరానుసారమైన జన్మం. అయితే నికోదేముతో యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు మళ్ళా జన్మించాలి. అప్పటికే ముసలివాడు. ఎవరు? నికోదేము, ముసలివాడు. ఆయనకు అర్థం కాలే, నేను మళ్ళీ జన్మించాలా? ఇది ఎలా సాధ్యము? నేను ఎట్లా జన్మిస్తా తిరిగి? ఆయన అంటున్నాడు యేసయ్యతో. చూడండి అక్కడ మరియలాగా నికోదేముకు కూడా అది అర్థం కాలేదు. 3వ అధ్యాయంకి వస్తున్నాను. అందుకు నికోదేము 4వ వచనంలో, ముసలివాడనైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఏం ఆలోచన చేస్తున్నాడు? వాళ్ళకి అర్థమైంది ఒకటే, జన్మించడం ఎలా అంటే తల్లి గర్భంలోంచి జన్మించాలి. కానీ ఇప్పుడు నేను ముసలివాడిని అయినాను, అయితే నువ్వేమంటున్నావు అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే తిరిగి జన్మించాలి లేదా క్రొత్తగా జన్మించాలి అని అంటున్నావు. ఎలా జన్మిస్తాను నేను క్రొత్తగా? ముసలిలో అయిపోయినాయి, చచ్చిపోయేలాగున్నాను, కొత్తగా ఎలా జన్మిస్తాను అని ప్రశ్నిస్తున్నాడు. అందుకు యేసు ఏమంటున్నాడు చూద్దాం. యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు ఎలా జన్మించాలంట? నీటి మూలముగా జన్మించాలంట. 2వది ఆత్మ మూలముగా జన్మించాలంట. ఎలా అండి? నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలంగా నికోదేము, నువ్వు అడుగుతున్నావు కదా, ముసలివాడనైనా నేను తిరిగి ఎట్లా జన్మిస్తానో కొత్తగా అని అడుగుతున్నా కదా. ఇదిగో చెప్తున్నా, నువ్వు ఎలా జన్మిస్తావంటే నువ్వు నీటి మూలముగా జన్మించాలి, 2వది ఆత్మ మూలముగా జన్మించాలి. ఆయనకి ఇంకా అర్థం కాలే, ఏంటి నీటి మూలంగా ఏంటి, ఆత్మ మూలంగా ఏంటి? కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఆయన ముఖం చూసి ఇంకా అర్థం కాలేదని ఆయన ఇంకా కొనసాగిస్తున్నాడు. ఏమంటున్నా అంటే, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. ఇంకా వివరిస్తున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు? శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు మీ తల్లి గర్భంలోంచి జన్మించినప్పుడు మీ శరీరము జన్మించిందా, మీ ఆత్మ జన్మించిందా? మీ తల్లి గర్భంలోంచి మీరు జన్మించినప్పుడు మీ తల్లి మీ శరీరానికి జన్మనిచ్చిందా, మీ ఆత్మకు జన్మనిచ్చిందా? ఎవరైనా చెప్పగలరా? శరీరానికి. శివ కరెక్ట్ చెప్తున్నాడా? తల్లి తన శరీరంలో ఉంచి దేవుని యొక్క సృష్టి నియమాన్ని బట్టి ఇంకొక శరీరాన్ని గర్భములో రూపించి ఆ శరీరానికి జన్మనిస్తుంది. అయితే యేసుక్రీస్తు అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు దేవుడు కూడా ఆదామును ఏం చేసినాడంటే మట్టితో నుంచి చేసినాడు. దేవుడు ఏమంటాడు? నీవు మన్ను గనుక మరలా మంటికి చేరుతావు అంటున్నాడు. కరెక్టా? అంటే ఈ శరీరం ఏంటి? మన్ను. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆది కాండంలోకి వెళ్దాం. దేవుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా తల్లి కదా, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి తండ్రి ఇద్దరు ఆయనలోనే ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే మట్టితో బిడ్డను నిర్మించినాడు, ఆదాము అనే బిడ్డను. ప్రశ్న వేస్తున్నాను, ఆదాములో ఇప్పుడు ఆ మట్టిలో ఆ రూపమంతా ఏర్పరిచినాడు. అయితే జీవం ఉందా? ఏమండి, జీవం ఉందా? ఆదాము నిర్మించినాడంతా, అయితే జీవం లేదు. ఎప్పుడు జీవం వచ్చింది ఈ మంటికి? ఏం చేసినాడు దేవుడు ఆ తర్వాత? సో అతని నాసికా రంధ్రంలో అంతా ఏం ఊదినాడంటే జీవవాయువును ఊదినాడంట. అతని నాసికా రంధ్రంలో జీవవాయువు అని ఉంది. ఆ జీవవాయువు అనే దానికి ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద బ్రెత్ ఆఫ్ లైఫ్. ఏంటండి? బ్రెత్ ఆఫ్ లైఫ్. బ్రెత్ ఆఫ్ లైఫ్.
ఈ మాట యోబు భక్తుడు చెప్తున్నాడు. యోబు గ్రంథానికి వెళ్దాం. ఏంటి ఆ ఆ జీవవాయువు అనేది ఏంటి అనేది యోబు భక్తుడు ఒక మాట చక్కగా చెప్తాడు. చూడండి, 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఈ మట్టి అయిన ఆదాములో జీవమిచ్చింది ఏదంట? సర్వశక్తుని యొక్క శ్వాసము, ద బ్రెత్ ఆఫ్ లైఫ్. సర్వశక్తుని యొక్క శ్వాసం అంట. సో కాబట్టి ఆ సర్వశక్తుని యొక్క శ్వాసము ఏంటి అంటే ఆ పై వచనంలోనే ఉంది, దేవుని ఆత్మ. ఏంటండి? దేవుని ఆత్మ. ఎప్పుడైతే దేవుని ఆత్మను ఆ ఆదాము అనే ఆ యొక్క మన్నై ఉన్న ఆ ఆదాము నాసికా రంధ్రంలో ఊదినాడో ఏం జరిగింది అంటే, ఇక చెప్తున్నట్లు దేవుని ఆత్మ నన్ను సృజించెను. 2 పదాలు రాసుకోగలిగితే రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోగలిగితే పెట్టుకోండి. చెప్తున్నాను, దేవుని చేతులు మనలను నిర్మించెను, దేవుని ఆత్మ మనలను సృజించెను. ఎంతమందికి అర్థమైంది? దేవుని చేతులు నన్ను నిర్మించెను, దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఒకసారి చూద్దామా? దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథం 139, కీర్తనల గ్రంథం 139 13వ వచనం నుంచి చదువుతున్నాను. నా అంతరింద్రియములను, అంటే నా లోపల ఉన్న అవయవాలను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆ పదాన్ని రౌండప్ చేసుకోండి. బైబిల్ స్టడీ చేసేవాళ్ళు ఇంపార్టెంట్ వర్డ్ని ఏం చేస్తారంటే అండర్లైన్ అన్న చేసుకుంటారు, రౌండప్ అన్న చేసుకుంటారు. సో ఆయన చెప్తున్న మాట, తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాను, నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించింది ఎవరు? దేవుడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాసుకోవాలా, నిన్ను నిర్మించిన వాడు నీ దేవుడు. ఇంకా చెప్పాలంటే నీ దేవుని చేతులు నిన్ను నిర్మించినాయి. ఆదాము చేసింది ఏది? దేవుడు తన చేతితో మట్టి తీసుకొని చేసినాడంట. హవ్వను చేసింది ఏది? పక్కటెముకలోంచి ఆయన చేతితో పక్కటెముకను తీసి హవ్వను చేసి నిర్మించినాడంట. కాబట్టి ఇట్లా చెప్తాను మీకు అర్థం అవడానికి ఒకే భాషలో. సర్వశక్తుని యొక్క చేతులు నిన్ను నిర్మిస్తే సర్వశక్తుని యొక్క ఆత్మ నిన్ను సృజించింది. బ్రదర్, కొన్ని అర్థం కాలేదు, అర్థమయ్యేటట్టు చెప్తారా అంటే చెప్తాను. ఒక తల్లి ఎప్పుడు కూడా ఒక మాట అంటుంది. ఏమంటుంది తెలుసా? అరే నిన్ను నవమాసాలు మోసే కన్న తల్లిని రా నేను అంటది. ఏమంటుంది? నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లిని నేను అంటది. నీకు కాబట్టి నీకు ఫస్ట్ దేవుడు నేనే అంటది కదా, కాళ్ళ రెగలేస్తుంది. నేను అడుగుతున్నా, నువ్వు నవమాసాలు మోసావే తప్ప నీ చేతులు నీ గర్భంలో నన్ను నిర్మించలేదు. ఇది సత్యం. అర్థమైందా? మీ తల్లి చేతులు గర్భంలోనికి వెళ్ళి నీకు కన్ను, ముక్కు, చేతులు నిర్మించిందా? ఆమె తింటా ఉంది. డాక్టర్ చెప్పినట్టు తినమ్మా, బాగా బిడ్డ బాగా పుడతాడంటే తింటా ఉంది. కుంకుమ పువ్వు తినమ్మా, తెల్లగా పుడతాడంటే కుంకుమ పువ్వు తింటా ఉంది. పాలు బాగా తాగమ్మా, గుడ్లు బాగా తినమ్మా, బలం ఉంటాడంటే తింటా ఉంది. ఆమె తింటా ఉంది, ఎదురు చూస్తూ ఉంది. తింటా ఉంది, పనుకుంటా ఉంది, ఎదురు చూస్తుంది. తింటా ఉంది, డాక్టర్ చెకప్ చేసుకుంటాను. తింటా ఉంది, పనుకుంటా ఉంది. 9 నెలలు. అయితే లోపల తల్లి గర్భంలో ఈ పిండాన్ని రూపించిన వాడెవరు? ఇది సత్యం. దావీదు దీన్ని గుర్తించినాడు. ఎప్పుడు? 2000 సైన్స్ పుట్టక ముందే దావీదు దీన్ని గుర్తించి ఏమంటున్నాడంటే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఏమంటున్నాడు ఆయన? నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఎడ్వర్డ్ విలియమ్స్ ఎంతమందికి తెలుసు అండి? చాలామందికి తెలుసు. బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ అని అంకుల్కి ఈలో చాలా సుపరిచయం. ఆయనకు కుమారుడు పుట్టినప్పుడంట డాక్టర్స్ పిలిచి
ఆయన చేతికి ఎడ్వర్డ్ విలియమ్స్ అనే సేవకుని చేతికి బిడ్డని ఇచ్చినారంట. ఆయన ఆ బిడ్డని తీసుకొని చూస్తే పోలికంతా ఆయనలాగానే ఉందంట. కొడుకు ఆయనలాగానే పుట్టాడు మొత్తానికి. ఆయన తీసుకొని ఆయన ఆ బిడ్డను చూస్తేనే ఆశ్చర్యం వేసిందంట. అరే, అచ్చం నాలాగే ఉన్నాడు, ఈ బిడ్డని ఎవరు ఇలా పుట్టించినారో అని ఆలోచన చేసి, ఎవరు ఇలా పుట్టించినారు ఈ బిడ్డని తీసుకొని ఆలోచన చేస్తా ఉంటే దేవుడు ఒక మాట అన్నాడంట. యోహాను సువార్తలో ఒక మాట చదువు అన్నాడంట. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుందంటే 3వ వచనం, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. 2వ వచనం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయన అన్నాడంట, నీ భార్య గర్భంలో ఈ బిడ్డను కలుగు చేసిన దేవుని నేనే అన్నాడంట. దేవా నీకు స్తోత్రం అన్నాడంట. నేను అంటున్నా, నీ తల్లి ఏం చేస్తుందంటే 9 మాసాలు నిన్ను మోస్తుంది, కానీ నీ దేవుని చేతులు నీ తల్లి గర్భంలో నిన్ను ఏం చేస్తుంది? రూపిస్తుందంట. కాబట్టి మనం అద్దం ముందు నిలబడుకొని నీ అందమైన ముఖాన్ని చూసినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? మొదట దావీదు నేర్పిస్తున్నాడు. కాబట్టి 39లో చూడండి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందును బట్టి అండి? ఎందును బట్టి? శివ, ఎందును బట్టి కృతజ్ఞతలు చెల్లించాలా? ఎందును బట్టి చెల్లించాలా? మొన్న ఒకసారి ట్రైన్లో వస్తూ ఉంటే, జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. ట్రైన్లో వస్తూ ఉంటే ఒక టీటీ వచ్చింది. నేను కడప వరకు వెళ్ళాలండి, జనరల్ టికెట్ తీసుకున్నాను, పే చేస్తాను, నాకు బెర్త్ ఇవ్వండి అంటే, సరే నా ఏం పేరు అని, భాస్కర్ అని. ఎంత వయసు అంటే 45 అని చెప్పిన. ఇటు చూసింది, 40 అనింది. నేనన్నా కాదండి 45 అన్నా. 40 అంటా ఉంది. అంటే ఆమె 45 అనేదాన్ని అంగీకరించలేకుంది. అర్థమైందా? నేను 45 లాగా కనపడలేదంటే వీడేం నాతో ఆడుకుంటాన్నాడా? లేడీ టీటీ ఆమె, వీడేమన్నా నాతో ఆడుకుంటాన్నాడా? 45 అంటాడు ఏంది అని ఆమె రాయట్లేదు. 2 సార్లు ఇట్లా చూస్తుంది నన్ను, వీడు 45 కాదా అని. ఇప్పుడు చెప్పండి, దేనిని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలా? దావీదు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అర్థం కాలేదు కదా? ఇంకా కొంచెం స్పష్టంగా చెప్తాను. మీరు లేడీస్, మీరు మీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిలబడుకున్నప్పుడు, అద్దంలో మిమ్మల్ని చూసుకున్నప్పుడు మీరు చెప్పాల్సిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నాయన, ఇంత అందమైన రూపాన్ని సృష్టించిన దేవుడు నీవు నా తల్లి గర్భంలో, కనుక నీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అని చెప్పాలా? ఏం చెప్పాలా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫర్ దిస్ బ్యూటీ అని చెప్పాలంట. అద్దం ముందు నిలబడతాను, నీ ముఖం చూసుకుంటాను అద్దంలో, లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటీ దట్ యూ హ్యావ్ గివెన్ మీ. ఈ అందమును నాకు ఇచ్చిన దేవుడు నీవు ప్రభువా, నీకు స్తోత్రం. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? నీవు నీ దేవుడు ఎవరు? 10,000 మందిని నిలబెడితే అంట ఆయన గుర్తించచ్చంట. ఆ గ్రౌండ్లో 10,000 మంది నిలబడితే నీ ప్రియుని నువ్వు గుర్తించచ్చంట. అందము ఆయనది, ఆయనలో నుంచి వచ్చింది నీకు ఆ అందము. కాబట్టి నువ్వు ఏం చేయాలా? ఆయన వాక్యం ఉంటుంది, బలము సౌందర్యము నీ సన్నిధిలో ఉందంట. ఆయన ఆలయంలో ఏముంది? బలం ఉంది, సౌందర్యము ఉందంట. కాబట్టి నీ సౌందర్యాన్ని చూసుకున్నప్పుడు నువ్వేం చెప్పాలంటే థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాలా. నేనన్నా, దేవా నీకు కృతజ్ఞతలు. మా అమ్మ అయితే ఇంకా ఓవర్ రియాక్షన్ ఇస్తుంది. నా కొడుకేమి కాలేజీ కుర్రాడులాగా ఉన్నాడు, అమ్మాయిలు వెతుక్కుంటూ వస్తారు. 40 ఏళ్ళు 37 ఏళ్ళు పెళ్ళి అయినప్పుడు నాకు అమ్మంటుంది, నా కొడుకు ఏం తక్కువ, కాలేజీ కుర్రాడులాగా ఉన్నాడు. అవునా? అయితే ప్రభు, కాలేజీ కుర్రాడులాగా నన్ను పెట్టిన దేవుడు నీవు నాయన, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒకసారి ఒక సేవకురాలతో, నేను ఫారిన్ నుంచి ఒక సేవకురాలు వచ్చింది, ఆమెతో కలిసి నేను కారులో వెళ్తున్నప్పుడు ఆమె నా సాక్ష్యం అడిగింది. నా సాక్ష్యం చెప్తా వచ్చి, నేను 37 ఇయర్స్కి మ్యారేజ్ అయింది, ఇప్పుడు నాకు 40 ఇయర్స్ అవుతుందంటే, 40 ఇయర్స్ యూ డజంట్ లుక్ లైక్ దాట్. ఆమె అంటుంది, 40 ఏండ్ల నీకు, నువ్వు అలాగా లేవే, 40 ఏండ్లలాగా లేదే నీకు, ఈజ్ ఇట్ ట్రూ అంటుంది. ఆమె ఫారినర్, జర్మనీ నుంచి వచ్చింది.
యా ఇట్ ఈస్ ట్రూ మ్యామ్. ఓ, బికాస్ యూ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద లార్డ్ అండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ ఏజ్ ఈజ్ నాట్ విజిబుల్ అంటాందామె. అంటే ఏం తెలుసా, నువ్వు దేవునితోనూ ఆయన వాక్యముతోనూ కొన్ని ఏండ్లుగా గడిపినావు కదా, కాబట్టే నీకు ఈ సౌందర్యం వచ్చింది అంటాందామె. ఆమేన్. ఎంతమందికి అర్థమైందండి? కాబట్టి దావీదు ఈ సత్యాన్ని గ్రహించి అంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, గనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంకొక మాట కూడా చూపిస్తాను. 16లో అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఇంకా 15 నుంచి అవుతుంది, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. మీ ఎముకలు మీరు చూడలేదు, కానీ దేవుని కన్నులకు మీ ఎముకలన్నీ మరుగై ఉండలేదంట. ఆయన స్పష్టంగా ఒకదానిని ఒకటిని అమరుస్తున్నాడంట. ఆయన అంటున్న మాట, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ గైనకాలజిస్ట్, నీ డాక్టర్ స్కాన్ చేసి ఆడ మగ అని చెప్పగలదేమో, కానీ ముక్కు ఇట్లుంది, కన్ను ఇట్లుందని ఆ యొక్క బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఇస్తుందేమో, కానీ నీ దేవుడంట నువ్వు పిండముగా ఉండగానే నీ దేవుని కన్నులు నిన్ను చూసిందంట, ఎట్లున్నాడు నా బిడ్డ అని అంటున్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను ఒకటేనుంది. ఎప్పుడైనా అట్లా నంబర్ ఇస్తే జాగ్రత్తగా గమనించండి. కింద చూడండి ఏం రాస్తున్నాడో అదే భక్తుడు. లేక నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచున్నగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. తల్లి గర్భములో అంట అవయవాలు నిర్మింపబడతా అంటే దేవుడు రాస్తున్నాడు, రాయ్ హార్ట్, రాయ్ ఊపిరితిత్తులు, రాయ్ కిడ్నీ, రాయ్ బ్రెయిన్ మెదడు, రాయ్ కన్నులు, రాయ్ అని అన్నీ ఈ 9 నెలల్లో అవయవాలు ఏర్పడుతూ ఉంటే ఆ అవయవములు అన్నీ ఒక్కటి కూడా మిస్కల ఆయన గ్రంథంలో లిఖించినాడంట. చెప్పండి, మీ తల్లి ఈ పని చేసిందా? మీ తల్లికి తెలుసా అసలు గర్భంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆమె తినడము, డాక్టర్ దగ్గర పోవడము, 9 నెలలు ఎప్పుడు అవుతుందని కాసుకోండు. ఆమె పడిన ప్రయాస ఏంటి? ఆ ప్రసవ వేదన వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? వేదనతో కష్టపడి నిన్ను కనింది. కాబట్టి ఆమె అనే మాట చాలా వాస్తవం. ఏమంటా తెలుసా? 9 మాసాలు మోసి కన్నాను. అవును, కరెక్ట్, 9 మాసాలు మోసావు, కానీ నీ చేతులు నన్ను నిర్మించలేదు. రెండోది, నేను నిన్ను కన్న తల్లిని. అవును, నువ్వు నన్ను కన్నావు, కానీ నీ చేతులు గర్భంలో నన్ను నిర్మించలేదు. నా దేవుడు తన చేతులతో గర్భంలో నన్ను నిర్మించినాడు. రెండోది ఏంటో తెలుసా? నా దేవుని ఆత్మ నన్ను సృజించినాడు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సర్వశక్తిని చేతులు నిన్ను నిర్మించను, తల్లి గర్భంలో సర్వశక్తిని శ్వాసము నిన్ను సృజించను. ఈ మాట చెప్తున్నాను. ఆదాము పనుకొని ఉన్నాడు, ఆయన చేతులే నిర్మించినాయి, కానీ ఆదాము ఇంకా సృజింపబడలేదు. అది తేడా. నిర్మించడానికి సృజించడానికి తేడా ఏంటంటే, నిర్మించినాడు, ఉన్నాడు ఇక్కడే, మొత్తం రెడీ అయింది, కానీ జీవము లేదు. అయితే ఎప్పుడు సృజించబడ్డాడంటే, ఎప్పుడైతే సర్వశక్తుడు శ్వాసము అతని నాసికా రంధ్రంలో అని ఊదినాడో ఏం జరిగిందో తెలుసా? ఆదాము సృజింపబడ్డాడు. అంటే అర్థం ఏంటి బ్రదర్ అంటే, నేను అంటున్నా, పౌలు భక్తుని దగ్గరికి వద్దాం. పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏంటి అర్థం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, బాహ్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు ఎవరు? పౌలు అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అంటున్నాడు. అట్లయితే ఒక వ్యక్తిలోనే బాహ్య పురుషుడు ఉన్నాడంట, అంతరంగ పురుషుడు ఉన్నాడంట. ప్రశ్న వేస్తున్నా, ఎవరు బాహ్య పురుషుడు, ఎవరు అంతరంగ పురుషుడు? ఒక వ్యక్తిలోనే ఉన్నారంట వీళ్ళిద్దరు. బాహ్యం అంటే బయట, బాహ్య పురుషుడు అంటే బయట కనబడుతున్నామే, ఈ శరీరం వేసుకొని, ఈ శరీరమే బాహ్య పురుషుడు. అంతరంగం అంటే లోపల ఉంటాడు, కనపడడు. అతను ఎవరో తెలుసా?
నరుని ఆత్మ డాష్. నరుని ఆత్మ అంట యెహోవా పెట్టిన దీపం అంట. నీ జీవితాన్ని వెలిగించింది, నీ జీవితానికి వెలుగునిస్తూ ఉండేది, నీ జీవితానికి జీవమునిస్తూ ఉండేది ఏంటో తెలుసా? ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నీ శరీరానికి జీవం ఇస్తూ ఉండేది ఏంటో తెలుసా? ఏది శివ? రక్తం అనుకుంటున్నావా? నీ శరీరానికి జీవం ఇస్తూ ఉండేది రక్తమా, నీ గుండెనా, లేదా నీ ఊపిరితిత్తులోని గాలా? ఏది నీ శరీరానికి జీవం ఇస్తూ ఉంది? దేవుడు నీ లోపల ఏం చేసినాడంటే అని అంటున్నాడు, అంతరంగ పురుషుని పెట్టినాడంట. ఎప్పుడైతే ఆ ఆదాము నాసిక రంధ్రంలోకి ఊదినాడో ఏం జరిగింది తెలుసా? ద స్పిరిట్ ఆఫ్ ఆడమ్ వాస్ క్రియేటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ దట్ డస్ట్. ఒక మాటలో చెప్పాలంటే ఆదాము యొక్క ఆత్మ సృజింపబడి ఆ మన్నయున్న శరీరంలోకి ప్రవేశించాడు. గాడ్ ఇంట్రడ్యూస్డ్ ఆడమ్ ఇంటూ ద డస్ట్. దేవుడు ఆదాము యొక్క ఆత్మను సృజించి ఏం చేసినాడంటే ఆ మంటిలోనికి ప్రవేశిస్తూనే ఆదాము ఏం చేసినాడు? అసలు లేచి నిలబడినాడు. ఆదాము జీవించు ప్రాణి ఆయను. ఎప్పుడైతే జీవవాయువును ఊదుతానో అంతవరకు జీవము లేని మన్ను ఎప్పుడు జీవవాయువును ఊదినాడో జీవించే ప్రాణి అయిపోయినాడంట, లేచినాడంట, జీవంతో ప్రాణంతో లేచినాడంట. కాబట్టి ఇప్పుడు నీ శరీరానికి జీవం ఇస్తూ ఉండేది ఏదో తెలుసా? నీ లోపల దేవుడు పెట్టిన ఆత్మ, నీ ఆత్మ. శివ శరీరం బయటకు నాకు కనపడుతోంది, కానీ శివ ఆత్మ, శివ అంతరంగ పురుషుడు ఆ శరీరం లోపల ఉన్నాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు మమ్మల్ని కొడుతున్నారా? బెత్తాలతో కొరడాలతో కొడుతున్నారా? ఏం పర్వాలే, మా బాహ్య పురుషుడు చచ్చిపోయినా మా లోపల ఉన్నాడే అంతరంగ పురుషుడు, ఆడేం చేస్తున్నాడు? దినదినము మా ఆత్మ లోపల దినదినము నూతనపరచబడుతూ ఉంది. కాబట్టి మేము, ఆయన అంటున్నాడు, ఈ క్షణమాత్రం ఉండే చులుకన శ్రమకు భయపడము. అదేం చేస్తుందంటే నువ్వు ఎంత శ్రమ పడితే పరలోక రాజ్యంలో నాకు అంత మహిమ ఐశ్వర్యం కలుగుతుంది అంట అన్నాడు. ఎందుకు ఈ మాట మీకు చూపించినానంటే మనుషుని జీవితంలో ఈ రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటండి? ఒకటి శరీరము, రెండవది ఆత్మ. శరీరము, ఆత్మ. ఈ శరీరాన్ని ఏమంటారు? బాహ్య పురుషుడు. ఈ ఆత్మను ఏమంటారు? అంతరంగ పురుషుడు. కాబట్టి నీ తల్లి గర్భములో సర్వశక్తుడైన దేవుడు సృష్టికర్త చేతులు ఏం చేసినాయంటే నిన్ను నిర్మించినాయి, నీ శరీరాన్ని, నీ పిండమును కదా, నీ యొక్క శరీరాన్ని, అవయవాలను ఆయన చేతులు నిర్మించినాయంట. కానీ ఎప్పుడు నీకు జీవం వచ్చిందంటే డాక్టర్స్ చెప్తారు, ఎప్పుడు పిండముగా ఉన్న పిండంలో జీవం ఎప్పుడు వచ్చిందని చెప్తారంటే దాదాపు 16 నుంచి 20 వారాల్లో వాళ్ళు స్కాన్ చేసి ఒకదాన్ని చూస్తారు. దేన్ని చూస్తారు తెలుసా? గుండెని చూస్తారు. స్కాన్ చేసి గర్భంలో పిండం గుండె కొట్టుకుంటుందా అని చూస్తారు. 9వ నెల పుట్టేంత వరకు చూసేది ఈ గుండెనే. కొట్టుకుంటుందా? అయితే బతికున్నాడు. డాక్టర్లకు అర్థమైంది, గుండె కొట్టుకుంటా అంటే శిశువు బతికున్నాడని. నేను అంటున్నా, ఆ 16 వారాలలో కనుక్కుంటున్నారు, లేదా 4 నెలలకి కనుక్కుంటున్నారు. నేను అంటున్నా, నువ్వు ఏం కనుక్కుంటున్నావు? స్కాన్ చేసి గుండె కొట్టుకుంటా అంటే చూస్తున్నావు. నేను అడుగుతున్న ప్రశ్న, ఆ శిశువులో గుండె కొట్టుకునేటట్లు జీవం ఇచ్చిన వాడు ఎవరు? అది ప్రశ్న. గుండె కొట్టుకుంటే చూసి గుండె కొట్టుకుంటా ఉందని చెప్తున్నావు. అయితే నేను అడుగుతున్నా, ఆ పిండంలో జీవం ఇచ్చిన వాడు ఎవరు? ఎవరో తెలుసా? నీ దేవుడు. ఆ ఆదాముని మట్టిలో ఎట్లా ఊదినాడో అదేవిధంగా ఆయన నిర్ణయించిన దినాన నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా ఏర్పడుతున్నప్పుడు ఆయన ఏం చేసినాడు తెలుసా? అని ఊదినాడు. ఎలా ఊదినాడు? అదే జీవవాయువును ఊదితే ఏమైందంటే ఆ పిండం, మన్నయి ఉన్న పిండంలో ఆ బిడ్డ యొక్క ఆత్మ వచ్చి చేరింది. ఎప్పుడైతే మన్నయి ఉన్న పిండంలో ఆ శిశువు యొక్క ఆత్మ, నన్నే ఎత్తుకోండి, నా తల్లి గర్భంలో భాస్కర్ యొక్క పిండం ఏర్పడుతూ ఉంది. ఏ దినాన నా దేవుడు ఊదినాడో అప్పుడు ఆ సర్వశక్తిని జీవం ఏం చేసింది, ఆ జీవవాయువు ఏం చేసిందంటే భాస్కర్ యొక్క ఆత్మను తీసుకొని వచ్చి భాస్కర్ యొక్క పిండంలో ప్రవేశపెట్టింది.
ఎప్పుడైతే భాస్కర్ యొక్క ఆత్మ భాస్కర్ యొక్క పిండం అనే శరీరంలో ప్రవేశించిందో గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆ శరీరంలో జీవము స్టార్ట్ అయింది. ఆ శరీరంలో అవయవాలు పని చేయడం స్టార్ట్ అయింది. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైంది ఒకసారి చేతులు ఎత్తిట్టండి. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇంత మీకు చెప్పినానంటే, ఇది అర్థం కాకపోతే మీరు పొందిన రక్షణ అర్థం కాదు, దేవుని రాజ్యం అర్థం కాదు. నికోదేముకు యేసయ్య చెప్తున్న మాట, నువ్వు మరలా క్రొత్తగా జన్మించాలి అన్నాడు. ఎందుకు ఇంత చెప్పినానంటే, మనిషి ఒకసారి శరీరంలో తల్లి గర్భంలో జన్మిస్తాడు. అయితే రెండోసారి జన్మించిన యేసుక్రీస్తు అంటున్న మాట ఎక్కడో తెలుసా? ఎక్కడ జన్మించాలో తెలుసా? ఆత్మలో జన్మించాలి. ఎక్కడండి? శరీరంలో రెండోసారి ఏ మనుషుడు జన్మించడు. పునర్జన్మ లాంటిది లేవు. ఏంటండి? నేను ఇక్కడ ఈ శరీరం విడిచిన తర్వాత ఇంకొక తరంలో ఇంకొక తల్లిదండ్రులకు పుట్టేది అవంత లేదు. రెండో జన్మలు అవంత లేదు. ఉండేది ఒక్క జన్మనే. నీ శరీరం ఒక్కసారి జన్మిస్తుంది. అయితే విశ్వాసకి ఏంటంటే, ఒక వ్యక్తిని యేసుక్రీస్తు నమ్ముకుంటే జరిగేది ఏంటంటే, ఆ వ్యక్తి రెండవసారి జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడంటే ఆత్మలో జన్మిస్తాడు. ఎక్కడ శివ? శరీరంలో జన్మించాం. ఎక్కడ జన్మిస్తాం? ఆత్మలో జన్మిస్తాం. ఎందుకు నేను అడుగుతున్న ప్రశ్న, ఆల్రెడీ నన్నే తీసుకొని మీకు అర్థం అవడానికి చెప్తాను. నేను యేసుక్రీస్తుని ఎరుగక మునుపు ఏమండి, నా శరీరం బాహ్య పురుషుడు ఉన్నాడు. ఈ బాహ్య పురుషుల్లో దేవుడు పెట్టిన భాస్కర్ ఆత్మ లోపల ఉన్నాడు. కరెక్టా? అంతరంగ పురుషుడు ఉన్నాడు. మరి ఎందుకు నేను ఆత్మలో తిరిగి జన్మించాలి అంటే, దేవుడు ఆదాముతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆదామా, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. చచ్చిపోయినాడమ్మా? పండు తిన్నప్పుడు చచ్చిపోయినాడా? అవునా? నిజమా? అవునా? ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 930 సంవత్సరాలు. మరి ఏమి చచ్చిపోయిందని చెప్తాంది? ఆమె చెప్పింది కరెక్టే. ఎక్కడ చచ్చిపోయినాడు? శరీరంలో బతికున్నాడు 930 సంవత్సరాలు. కానీ దేవుడు చెప్పిన మాట అబద్ధమా? నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అది అబద్ధమా? కాదు, ఖచ్చితంగా చనిపోయినాడు. ఎక్కడ తెలుసా? ఆయన అంటున్నాడు, పాపము వలన వచ్చు జీతము ఎక్కడ మరణించినాడు? ఆత్మలో మరణించినాడు. అది మానవుని యొక్క స్థితి. ఆదాము దగ్గర నుంచి ఇప్పటికీ 800 బిలియన్ మంది ఉన్నారంట. 8 బిలియన్ మంది, 800 కోట్ల మంది ఉన్నారంట భూమి మీద. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, శరీరంలో బతికి ఉన్నారు, ఆత్మలో చచ్చిపోయారు. ఎక్కడి నుండి? ఆదాము దగ్గర నుంచే చచ్చిపోయినారు. కాబట్టి ప్రతి మానవుడు కూడా, దేవుని ఎరుగని ప్రతి మానవుడు కూడా రెండవసారి తిరిగి జన్మిస్తేనే ఆ దేవునితో, ఆ దేవుని రాజ్యంలో జీవించగలడు. నికోదేమా, నువ్వేం చేస్తున్నావు? యూదులకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు. ఈ లేఖనాలలో నిత్య జీవం ఉందని వెతుకుతున్నావు. ఈ లేఖనాలలో దేవుని రాజ్యం వస్తుందని వెతుకుతున్నావు. అయితే నీకు చెప్తున్నా, ఆ దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే ముసలోడు అయిపోయినావు. సత్యం చెప్తున్నా, నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు తిరిగి జన్మిస్తేనే ఆ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. తిరిగి జన్మిస్తేనే ఆ దేవునితో నువ్వు ఏకమవుతావు అన్నాడు. ఆయన అన్నాడు, ఎక్కడ జన్మించాలా? ఆయన అంటున్నాడు, నీవు ఆత్మలో జన్మించాలా. ఎలా జన్మించాలి? ఆత్మ మూలముగా జన్మించాలి. ఎందుకండి? ఇప్పుడు చెప్పండి. ఆయన అంటున్న మాట ఇప్పుడు అర్థమైందా మీకు? ఒకడు నీటి మూలముగా నువ్వు బాప్తిస్మం పొందుతున్నావు కదా. బాప్తిస్మం పొందినప్పుడు ఏమవుతోంది? నువ్వు నీళ్ళలో మునిగినప్పుడు నీ పాప పురుషుని సమాధి చేస్తున్నావు. అయితే తిరిగి నువ్వు లేచేటప్పుడు ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తునందు నూతన సృష్టి, క్రొత్త సృష్టిగా మారి పైకి లేస్తావు. అదే దాని అర్థం. నువ్వు నీళ్ళలో మునిగినప్పుడు. ఎందుకు ముంచుడు బాప్తిస్మం? ఏమంటే సమాధిని సగం పాతి పెడతారా, పూర్తిగా పాతి పెడతారా? చాలామందికి ముంచుడు బాప్తిస్మం ఎందుకు అర్థం కాల. నేను అడుగుతున్నా, శవాన్ని సగం పాతి పెడతావా? శవం పైన నీళ్ళు జల్లేసి వస్తావా? శవాన్ని పూడ్చేయాలా, చంపాలా? శవాన్ని సంపూర్తిగా పూడ్చి పెట్టాలా? ఎందుకు? అది శవం. అది నీవు కూడా పాపముల విషయంపై చచ్చిపోయినావు కదా. మన పాపము వలనను, మన అపరాధముల వలన చచ్చిన వాళ్ళని ఏం చేయాలా? సమాధి చేయాలి. కాబట్టి నీళ్ళలో ముంచి లేపుతారు. ముంచినప్పుడు నీ పాప పురుషుడు సమాధి చేయబడుతున్నాడు. అయితే నీళ్ళలోంచి తిరిగి లేచేటప్పుడు ఏంటో తెలుసా? నీవు ఆత్మలో తిరిగి జన్మించి నూతన సృష్టిగా, కొత్త
కొత్త వ్యక్తిగా బయటకు వస్తున్నావు. అందుకు నీటి మూలముగా. రెండవది ఆత్మ మూలముగా అంటున్నాడు. ఆ నూతన సృష్టిగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అంటున్నాడు. ఆ నూతన సృష్టిగా నిన్ను మార్చింది ఎవరు? నూతన సృష్టి అంటున్నాడు. సృష్టి అంటే నేను అంటున్నా, నిన్ను ఆత్మలో తిరిగి నూతనంగా సృష్టింప చేసింది ఎవరు? అదే సర్వశక్తుని శ్వాస, లేదా అదే దేవుని ఆత్మ. యోబు అన్నాడు కదా, దేవుని ఆత్మ నన్ను సృజించనని. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినావో ఏం జరుగుతుందంటే, పాపము వలన చచ్చిపోయిన నీ పాత ఆత్మను దేవుడు పెరికేసి దాన్ని సమాధి చేసి నీకేం చేస్తున్నాడు తెలుసా? కొత్త ఆత్మని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? క్రొత్త ఆత్మనిస్తున్నాడు. ఆ క్రొత్త ఆత్మనే దేవుడు నూతన సృష్టి అంటున్నాడు. ఏంటండి? హీ హాజ్ గివెన్ యూ ఎ బ్రాండ్ న్యూ ఇన్నర్ మ్యాన్. దేవుడు నీకు సరికొత్త అంతరంగ పురుషునిస్తున్నాడు. అది తిరిగి జన్మించడం అంటే ఏంటి? తిరిగి జన్మించడం అంటే దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొందుము అని ఎఫెసీలు అంటున్నాడు. ఎలా సృజింపబడ్డామంట? తిరిగి జన్మించినప్పుడు మనం దేవుని పోలికలో సృజింపబడ్డామంట. ఏదైనా తోటలో వాళ్ళు ఎలా సృజింపబడ్డారు? అదే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో. అయితే పాపం వలన ఏం చేసినారు? ఆ మహిమను పోగొట్టుకున్నారు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీకేమిస్తున్నాడు? మరలా ఏమిస్తున్నాడు? చదువుతారా మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 22 చదువుతుంది. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఫుట్నోట్ చూస్తే ప్రాచీన పురుషుడు అని వదులుకోవాలంట. వాడు సమాధి చేయబడ్డాడు, వాడిని మళ్ళీ తవ్వి బయటకు తీయకూడదు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింప. ఆ పదం తెలుగు చదివిన వాళ్ళు బాగా గమనించండి. దేవుని పోలికగా సృష్టింపబడబోచున్నా అని ఉందా? దేవుని పోలికగా సృష్టింపబడుతూ ఉన్నా అని ఉందా? లేకపోతే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన పురుషుడు అని ఉందా? ఫుట్నోట్లో నవీన పురుషుడు అని ఉంటుంది. ఏమని ఉంది? దేవుని పోలికలో సృష్టింపబడిన. ఎప్పుడు సృష్టింపబడ్డాం తిరిగి దేవుని పోలికగా? ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినావో ఆ పాత పురుషుని అంత దేవుడు తీసేసి ఏదైనా తోటలో ఏ మహిమను పోగొట్టుకున్నావో అదే దేవుని పోలికలో మరలా నేనేం చేస్తున్నాడు? క్రీస్తునందు నూతన సృష్టిగా మారుస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. చదువు శివ, చదివితే నిద్రపోతుంది. చదువు 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినట్ట. తన నామమందు యేసుక్రీస్తునందంట మనం విశ్వాసం ఉంచితే నువ్వు ఏమవుతున్నావు? దేవుని పిల్లలు అవుతున్నామంట. ఎక్కడ అవుతున్నాం దేవుని పిల్లలు? నన్ను చూస్తే బయట నేను లోకంలో నడుస్తూ ఉన్నాను అనుకోండి, బజార్లో రోడ్లో నడుస్తున్నాను. నన్ను చూస్తానే దేవుని బిడ్డ అని చెప్తారా? నేనేం మాట్లాడను, గమ్మున పోతా ఉంటా, ఈ డ్రెస్ వేసుకొని మంచిగా రోడ్లో నడుచుకుంటూ పోతున్నా. ఆ ప్రజలు నన్ను చూస్తానే దేవుని బిడ్డ అని చెప్తారా? చెప్పగలరా? నువ్వు పోతావు మీ ఊర్లో నడుచుకుంటూ వీధిలో, నిన్ను చూస్తానే, మీ ఊరు వదిలే, ఏదో కొత్త ఊర్లో, ఈ ఊర్లోనే ఎత్తుకో, కడపలో పోతాను, అక్కడ నిన్ను చూస్తానే ఆ దేవుని బిడ్డ అని చెప్తారా? చెప్పగలరా? ఎవరో కానీ పోతా అన్నాడు అనుకుంటారా? అవునా? అంతే కదా, ఎవరో కానీ పోతా అన్నాడు అనుకుంటారు. కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే అంట మనం దేవుని పిల్లలం అవుతామంట. కానీ నీకు విషయం చెప్పిన, అదే నీ ముందర ఈ ఊర్లో ఉండే కడప ప్రజలు కాదు, అదే నీ ముందర సాతాను వాని యొక్క దెయ్యములు కానీ వచ్చినాయనుకో, ఖచ్చితంగా చెప్తా వీడు దేవుని బిడ్డ. అరే పక్క జరగండిరా, దేవుని బిడ్డ వస్తున్నాడు, పక్క జరి పారిపోండి రా అని చెప్తాడు. వానికి ఎక్కడ కనపడింది నువ్వు దేవుని బిడ్డ అని? ఎక్కడ కనపడింది?
మా ఊరు పక్కన తలారిపల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక ఆమెకు దెయ్యం పట్టింది. సేవకుడు ఒక విశ్వాసి కలిసి, ఆ విశ్వాసి నాతో సాక్ష్యం చెప్తా అన్నాడు. వాళ్ళ ఇంటి గేట్ దగ్గరకు వస్తాంటే, వద్దు, అయ్యో రావద్దు రావద్దు, వాళ్ళు వచ్చేస్తాడారు, వద్దు, వెళ్ళిపోముడు 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 అని అరుస్తుందంట. ఆ పక్కన గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాల వాళ్ళు దేవుని పిల్లలని. అయితే ఈ దెయ్యానికి అర్థమైపోయింది, ఏంటి అమ్మ వస్తా అన్నారు దేవుని పిల్లలు, వెళ్ళిపోముడు, వద్దు రాకూడదు అని. దేవుని పిల్లలు ఎక్కడ నీ కాలేజీలో ఉండే నీ ఫ్రెండ్స్కి అర్థం కాకపోవచ్చు, నీ కాలేజీలో ఉండే దెయ్యాలకు అర్థమవుతాయి నువ్వు దేవుని బిడ్డవని. నేను పనిచేసిన ఆఫీస్లో తెలియకపోవచ్చు బయటకు నేను దేవుని బిడ్డని, అక్కడ పనిచేసే దెయ్యానికి తెలుసు నేను దేవుని బిడ్డనని. అదే సమయంలో పరలోకంలో ఉన్న దేవదూతలకి తెలుసు నేను దేవుని బిడ్డనని. ఆత్మలో తిరిగి జన్మించడం అంటే అదే నూతన సృష్టి. అంటే నీ దేవుడు పాపము వలన కలిగిన ఆ పాత పురుషుని పెరికి సమాధి చేసి, ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకున్నావో ఆయన అంటున్నాడు, నిన్ను నూతన సృష్టిగా, దేవుని పోలికగా సృజింపబడిన నూతన సృష్టిగా మార్చి కొత్త ఆత్మనిచ్చాడంట. ఆమేన్. సో కాబట్టి బయట ఆయన అంటున్నాడు, శరీరం మూలముగా పుట్టింది శరీరం, నీ శరీరం, మన శరీరం. అయితే ఆత్మ మూలముగా పుట్టింది ఆత్మ అయి ఉన్నది. నికోదేమో నువ్వు ఆత్మలో జన్మించాలి. ఆ వాక్యం చదివి ప్రార్థన చేద్దాం. చూడండి, శరీర మూలముగా జన్మించినది, మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దానికంటే ముందు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. బాగా గమనించిన చదువుకున్న వాళ్ళు, ఆత్మ మూలముగా జన్మించినది అన్న చోట పెద్ద ఆ ఉంటుంది, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది అన్న చోట చిన్న ఆ ఉంటుంది. కరెక్టా? నువ్వు చదువుతావా శివ? బైబిల్ చదువుతావా? నేను చెప్పాను చూడండి, ఆ వాక్యం చూడు, 3వ అధ్యాయం 6వ వచనం. ఆత్మ మూలముగా అన్న చోట పెద్ద ఆ ఉంటుంది, అదేంటంటే దేవుని ఆత్మ. యోబు అంటున్నాడు, ఆ దేవుని ఆత్మ నన్ను సృజించెను. అయితే దాని పక్కనే ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది అని ఉంది. కరెక్టా? అదేంటి? అది ఏ ఆత్మ? అది నరుని యొక్క ఆత్మ. సో దేవుని ఆత్మ అంట నరుని యొక్క ఆత్మను సృజించిందంట. దేవుని ఆత్మ నరుని ఆత్మను సృజించింది. మన శరీరాన్ని దేవుని చేతులు నిర్మించినాయి, మన ఆత్మను ఏం చేసింది? దేవుని యొక్క ఆత్మ సృజించింది. సరే, ఎందుకు ఇంత చెప్పినానంటే, ఈ దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. ఏంటండి? దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. యాడుంది? మాకు ఇజ్రాయెల్ దేశం కనబడుతుంది. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. యాడుంది? మాకు ఇండియా దేశమే కనబడుతుంది. దేవుని రాజ్యం కనబడలేదే అంటే ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యం మీ కన్నులు కనబడడానికి అది శరీర సంబంధమైన, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన రాజ్యం కాదు, అది ఆత్మ సంబంధమైన రాజ్యం. అది ఆత్మ సంబంధులకే అర్థమవుతుంది. ఆత్మ సంబంధులే దాంట్లో ఏం చేస్తారు? ప్రవేశిస్తారు. దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. అది ఈ నేత్రాలకు కనపడదు. ఇందాక అంకులు ఒక మాట అన్నారు, గెహజీ అంట. ఏమన్నాడు గెహజీ? అయ్యా శత్రువులు వచ్చి చుట్టుకున్నారంటే ఎలీషా ఏమంటాడు? ప్రభువా వీని కన్నులు ఒకసారి తెరవండి అంటాడు. ఏ కన్నులు తెరిచినా దేవుడు ఇప్పుడు కన్నులు తెరిస్తే అంట ఆ పర్వతము చుట్టూ అగ్ని రథాలు సైన్యము చుట్టుకొని ఉందంట. మొదట శరీరానుసారమైన నేత్రాలకు ఏం కనబడింది? శత్రు సైన్యం కనబడింది. అది ఈ లోక సంబంధమైంది. అయితే ఎలీషా ప్రార్థన చేస్తానే ఇతనికి ఇంకొక కన్నులు తెరవబడింది. ఎప్పుడైతే ఆ కన్నులు తెరవబడిందో చుట్టూ ఎలీషా ఉన్న పర్వతము చుట్టూ దేవుని దూతలు అగ్ని రథాలను చూసినాడంట, విస్తారమైన రథాలను, దూతలను. ఈ కన్నులేంటి? అది ఆత్మ సంబంధమైన కన్నులు. ఏంటండి?
అతని ఆత్మ సంబంధమైన కన్నులు ఎప్పుడైతే దేవుడు తెరచినాడో ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యం చూసినాడు. ఏం చూసినాడండి? ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యం చూస్తే ఆ సేవకుని చుట్టూ ఎవరున్నారు? దేవుడు ఆజ్ఞాపించిన దూతలు, అగ్ని రథాలు ఆ సేవకుని కాపాడడానికి ఆ శత్రు సైన్యము రాకముందే ఇక్కడ కాసుకొని ఉంది రెడీగా వాళ్ళని సంహరించడానికి. దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైనది. ఆఖరిగా నేను ముగిస్తున్నా. కొరింథీయులకు వచ్చేసేయండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో